మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్, ఒక భార్య అండ్ భర్త వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు కత్తులతో పొడి చేసుకున్నారు సార్. అయితే ఈ గొడవలో భర్త చనిపోయాడు, భార్య మాత్రం ఇప్పుడు క్రిటికల్ కండిషన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపైన రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. భార్యే కావాలని భర్తను చంపేసి తర్వాత తను పొడుచుకొని ఒక సూసైడ్ ప్రయత్నం చేసింది, ఇక్కడ కావాలని కుట్ర పన్నిందంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరిగింది ఈ ఇష్యూలో? ఎవరు వీళ్ళు? ఎందుకు ఈ విధంగా జరిగింది? కావాలని పొడుచుకున్నారా ఒకరినొకరు, లేకుంటే భార్య ప్లాన్ చేసి చంపేసిందా? మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ఇప్పుడు అంటే భార్యాభర్తలు ఒకరినొకరు పొడుచుకొని భర్త చనిపోయాడు, భార్య హాస్పిటల్లో ఉంది. ఈ వార్త కొంత సంచలనం క్రియేట్ చేసింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం ఇలాంటి ఒక వార్తను వినలేదు. అంటే ఒకరినొకరు చంపుకోవడానికి ట్రై చేయడం. మామూలుగా ఏం జరుగుతుందంటే గ్రూప్ ఆత్మహత్యలు అనేవి వాళ్ళు ప్లాన్ చేసుకొని పిల్లల్ని చంపేస్తారు భార్యాభర్తలు కలిసి. తర్వాత ఎవరికి వాళ్ళు విషం కానీ లేకపోతే ఉరేసుకొని కానీ చనిపోవడం అనేది జరుగుతూ ఉంది. మనకి 2-3 సంఘటనలు హైదరాబాద్లో జరిగినప్పుడు కూడా పిల్లల్ని చంపేసి భార్యాభర్త చనిపోయారు. మొన్న ఆ మధ్య అత్తమామలు వీళ్ళు కూడా చనిపోయారు. ఫ్యామిలీ అంతా కూడా చనిపోయింది. పిల్లలు, అత్త మామలు, మళ్ళీ భార్యాభర్త. ఇలాగా ఈ మధ్యకాలంలో అర్బన్ సెంటర్స్ లో కూడా, నగరాల్లో కూడా ఈ ఫ్యామిలీ ఆత్మహత్యలు అనేవి కామన్ అయిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ముందుగా అసలు ఏం జరిగింది, వీళ్ళెవరు, వీళ్ళిద్దరెవరు, పోలీసులు ఏం చెప్తున్నారు, ఇందులో ఇది హత్య లేకపోతే ఆత్మహత్య మిస్ఫైర్ అయిందా? అంటే ఇద్దరు ఆత్మహత్య చేసుకోవాలని చాలాసార్లు ఏం జరుగుతుందంటే ఇద్దరు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు ఒకరు బతకడం ఒకరు చనిపోవడం కూడా మనం చూస్తుంటాం. సో అలాంటప్పుడు అది ఆత్మహత్యగా పరిగణించాలా, బతికిన వాళ్ళ మీద కేసులు ఉంటాయా, చట్టం ఏం చెప్తుంది, ఈ విషయాలన్నీ కూడా మనం చెప్పుకుందాం. ముందుగా ఇతని పేరు రామకృష్ణారెడ్డి, ఇతనికి 45 ఏళ్ళు భర్త పేరు. భార్య పేరు రమ్యకృష్ణ, ఆమెకి 38 ఏళ్ళు. వీళ్ళిద్దరికి పెళ్ళి 17 ఏళ్ళు అయింది. వీళ్ళది యాక్చువల్గా గుంటూరులో కొల్లిపెర మండలంలో మున్నంగి అనే ఊరు. అక్కడ నుంచి దాదాపు పిల్లవగానే వీళ్ళు ఇక్కడే సెటిల్ అయిపోయారు. కేపీ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ సంబంధించి 6th పేజీలో ఒక అపార్ట్మెంట్లో వీళ్ళు ఉంటున్నారు. వీళ్ళకి పిల్లలు లేరు. రెండోది, ఇతను రకరకాల వ్యాపారాలు చేశాడు. ఆ వ్యాపారాల్లో లాస్ వచ్చిందని చెప్తున్నారు. అంటే ఒక రెస్టారెంట్ కూడా పెట్టాడు, అది లాస్ వచ్చి మూసేశారు. ఇంకొన్ని వెంచర్స్, బిజినెస్ వెంచర్ చేసి లాస్ వచ్చింది. దాదాపు 50 లక్షల వరకు వీళ్ళకి అప్పులు ఉన్నాయని చెప్తున్నారు. కరోనా టైంలో కూడా హెల్త్ ఇష్యూస్ వల్ల 20 లక్షల దాకా ఖర్చు అయిందని చెప్తున్నారు. ఏదేమైనా 50 నుంచి ₹1,00,00,000 లోపల వీళ్ళకి అప్పులు ఉన్నాయనేది చెప్తున్నారు. సో ఫ్రైడే వీళ్ళ ముందుగా మనం ఒక వెర్షన్ చూద్దాం. ఆమె చెప్పిన వెర్షన్ని ముందుగా చూద్దాం. అదేంటంటే ఫ్రైడే వీళ్ళిద్దరూ ఒకరినొకరు కిచెన్ నైఫ్తో, ఆమె ఏమి చెప్తుందంటే ఆమె కూడా 2 వెర్షన్ చెప్తుంది. ముందుగా ఒక వెర్షన్ ఏం చూద్దాం. ఆమె ఏంటంటే అతనే రామకృష్ణారెడ్డి ఫస్ట్ తనని పొడిచాడు, అంటే భార్యని ఆయన పొడిచి తర్వాత ఆయన గొంతు కోసుకొని పడిపోయాడు. భార్య అయితే బతికేసింది, ఆయన చనిపోయాడు. అంటే ఇద్దరు కూడా చనిపోవాలనుకున్నారు, కానీ భర్తే ఫస్ట్ తనని కోసి తన పాటికి తను కోసుకొని చనిపోయాడు. అంటే ఈమెను కోసి ఆయన కోసుకొని చనిపోయాడు అనేది ఆమె ఫస్ట్ చెప్పిన వెర్షన్. రెండో వెర్షన్ ఏం చెప్తుందంటే, మేము ఇద్దరం కూడా ఒకరినొకరు పొడుచుకొని చనిపోదాం అనుకున్నాము. సో ఆయన నన్ను పొడిచాడు, నేను ఆయన గొంతు కోసాను. సో ఇది కానీ ఆయన చనిపోయాడు, నేను చనిపోలేదు. ఇది ఫ్రైడే నైట్ జరిగింది. నేను ఆయన బ్లడ్ కారిపోవడంతో ఆయన చనిపోయాడు. నాకు ఆయన కోసింది గట్టిగా తెగలేదు, దానివల్ల నేను అలాగే ఉండిపోయాను రాత్రంతా. నాకేం చేయాలో అర్థం కాలేదు. దాని తర్వాత నాకు బతకాలనిపించింది తెల్లారితో. అందుకని ఫోన్ చేశాను పోలీసులకి, 100కి ఫోన్ చేశాను. అట్లాగే అడ్డగొట్లో ఉన్న మా అమ్మ నాన్నకి ఫోన్ చేశానని ఆవిడ చెప్పింది. ఈ విషయం అయితే, ఫోన్ చేసిన విషయం అయితే వాస్తవమే. ఆమె శనివారం 8 గంటలకి 100కి ఫోన్ చేసింది. 100 వాళ్ళు ఇమీడియట్గా కోకట్పల్లి పోలీసులకి చెప్పడం, కోకట్పల్లి పోలీసులు ఇమీడియట్గా వీళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళి చూస్తే అతను చనిపోయినాడు, ఈమె తీవ్ర గాయాలతో ఏడుస్తుంది. సో ఇమీడియట్గా ఈమెను అంబులెన్స్లో
మియాపూర్ హాస్పిటల్కి పంపించారు. అతని డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్కి పంపించి అక్కడ పోస్ట్ మార్టం ఆటోప్సీ అవన్నీ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో ఆమెను కొంత ప్రాథమిక చికిత్స అయినాక పోలీసులు ఏం జరిగిందని అడిగారు. ఆమె అయితే మాట్లాడే కండిషన్లోనే ఉంది. ఆమె క్రిటికల్ కండిషన్లో అయితే లేదని చెప్తున్నారు. స్టేబుల్గానే ఉంది ఆరోగ్యం అని చెప్తున్నారు. సో ఆమె ఈ 2 వర్షన్లు చెప్పిందని చెప్తున్నారు. ఫస్ట్ ఏమో భర్తే కోసాడని చెప్పింది. దాని తర్వాత యాక్చువల్గా మేము కొన్ని వారాల నుంచి చనిపోదాం అనుకున్నాం. దాదాపు 3 రోజుల పాటు మేము మెల్లమెల్లగా ట్రై చేసాం కోసుకోవడం కూడా. 3 రోజుల నుంచి ఒకరినొకరు చేతులు అవి కోసుకుంటూ ఉన్నాము చనిపోవాలని. కానీ మాకు ఫుల్గా ధైర్యం రాలేదు 3 రోజులుగా. నిన్న ఫ్రైడే మాత్రం అతను నన్ను కోసాడు. తర్వాత నేను అతన్ని కోసాను. అతను కోసినప్పుడు నాకు పెద్ద గాయాలు తగలలేదు, నేను కోసినప్పుడు తగిలిందని చెప్తుంది. మామూలుగా ఇది కొద్దిగా కష్టం అంటే నమ్మడానికి. ఎందుకంటే ఒకరినొకరు కోసుకోవడం అనేది ఒకేసారి చేయాలంటే దానికి ఎంతో ట్రైనింగ్ అవన్నీ ఉండాలి. సినిమాల్లో మాత్రం సాధ్యం. మనం మామూలుగా ఇద్దరు వ్యక్తులు నేను నిన్ను కోస్తాను నన్ను కోయన్నప్పుడు కరెక్ట్గా అక్యురేట్గా ఇద్దరు ఒకరినొకరు కోసుకోలేరు. కాబట్టి ఎవరి పీక వాళ్ళు కోసుకోవాల్సిందే. సో కానీ ఇక్కడ ఈమె అతన్ని కోసి దాని తర్వాత తను కోసుకునిందా అనేది జరగచ్చు. అంటే ఫస్ట్ ఒకరిని చంపేసి ఆ తర్వాత తను కోసుకోవచ్చు. అది ఇద్దరు కూడా చేయొచ్చు. అతను ఈమెని కోసేసి తర్వాత తను కోసుకొని చనిపోవచ్చు. కానీ ఒకేసారి ఇద్దరు ఒకరినొకరు పొడుచుకోవడం అనేది సాధ్యమైతే కాదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పోలీసుల ముందున్న కర్తవ్యం ఏంటి అనుకున్నప్పుడు పోలీసులకు ఒక కంప్లైంట్ వచ్చింది. అదేంటంటే ఈ రామకృష్ణారెడ్డిలో తల్లి లక్ష్మి ఆమె నా కోడలు నా కొడుకుని చంపేసింది కాబట్టి నా కోడల్ని అరెస్ట్ చేయండి, నా కొడుకు మృతికి న్యాయం చేయండి అని ఆమె కంప్లైంట్ ఇచ్చింది. సో కంప్లైంట్ ఇచ్చినప్పుడు వీళ్ళు దాన్ని మర్డర్ కేసుగాని నమోదు చేశారు. మనకు BNS 103 మర్డర్ సెక్షన్ అనమాట. హత్య నేరం. ఇంతకుముందు 302 ఉండేది IPC, ఇప్పుడు 108 వచ్చింది. అట్లాగే ఒకవేళ ఈమె హత్య చేయలేదు అనుకున్నప్పుడు ఈమె మీద 108 పెడతారనమాట BNS. అదేంటంటే అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్, అంటే ఆత్మహత్యకు ప్రేరేపించింది అన్న కారణంతో ఈమెకి కేసు అయితే పెడతారు. ఈమెకి ఎటు తిరిగి ఈమె అయితే జైలుకు పోక తప్పదనమాట. బతికినా కూడా జైలుకి వెళ్లాల్సిందే. సో అదైతే జరుగుతుంది. సో ఇప్పుడు పోలీసులు దీన్ని ఇది కొంత కాంప్లెక్స్ కేసుగా చెప్పుకోవచ్చు పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. పోలీసులు దీన్ని ఎలా నిరూపించబోతున్నారు? ఈమె హత్య చేసిందా, అతన్ని హత్య చేసి తాను ఊరికే డ్రామాడి కోసుకున్నట్టుగా డ్రామాడి చేసిందా, లేదు ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకుందాం అనుకొని ఒకరినొకరు పొడుచుకోవాలనుకొని ఈమె ఫస్ట్ అతన్ని పొడవమని అతన్ని అడిగినప్పుడు ఈమె ఫస్ట్ అతన్ని పొడిచి దాని తర్వాత తను పొడుచుకున్నప్పుడు ఈమెకి సరైన గట్టిగా పొడుచుకోలేక కొంత గాయాలయ్యి రాత్రంతా అలాగే ఉండి ధైర్యం చాలక ఈమె ఫోన్ చేసిందా అనేది పోలీసులు తేల్చాలి. ఒకవేళ ఈమె హత్య చేసి ఉంటే ఈమెకి మోటివ్ ఏంటి, ఎందుకు హత్య చేసింది అనేది కూడా పోలీసులు నిరూపించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏంటంటే ఏ రకమైన ఐ విట్నెస్ లేదు. అతను ఈమె ఇద్దరే ఉన్నారు. సో అతను చనిపోయాడు కాబట్టి ఈమె వాంగ్మూలం అనేది బేస్ చేసుకొని చెప్పాలా. ఇప్పుడు ఈమె ముద్దాయిగా కూడా ఉంది కాబట్టి ఈమె వాంగ్మూలాన్ని పోలీసులు నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి ఎలా చేస్తారంటే ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ చాలా కీలకం అనమాట. దీంట్లో ఏంటంటే వూండ్స్ ఇప్పుడు రామకృష్ణారెడ్డికి వూండ్స్ అనేవి డిఫెన్సివ్ వూండ్సా లేకపోతే అసాల్ట్ వూండ్సా అంటే ఎక్స్టర్నల్ అసాల్ట్ వూండ్స్ అయితే ఒక రకంగా ఉంటాయి. డిఫెన్స్ ఎవరైనా మనల్ని పొడవబోయినప్పుడు వాళ్ళ అసాల్ట్ వూండ్స్ అంటారు. అసాల్ట్ వూండ్స్ అయితే ఒక రకం ఉంటాయి. అంటే అతను మేల్కొనుండి ఈమె మేల్కొండి ఈమె అతన్ని కత్తితో కోస్తున్నప్పుడు అతను ఖచ్చితంగా గమ్ముని ఇలా ఉండలేడు కదా, డిఫెండ్ చేసుకోవాలి. అట్లన్నా జరిగితే దానికి సంబంధించిన గాయాల్ని పోస్ట్ మార్టం రిపోర్ట్లు తేల్చాల్సి ఉందన్నమాట. అంటే వూండ్ ప్యాటర్న్స్ అంటారు. ఈ వూండ్ ప్యాటర్న్స్ ని తేల్చాల్సి ఉంటుంది. దానికి సంబంధించి వాళ్ళు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ హెల్ప్ కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా టైం పట్టే అవకాశం ఉంది. ఇక
నెక్స్ట్ విట్నెసింగ్ వచ్చి వీళ్ళిద్దరి మధ్య ఆత్మహత్యకు సంబంధించిన చర్చలు కానీ ఆమె చెప్పే దాని ప్రకారం కొన్ని నెలల నుంచి మేము అనుకుంటున్నాం చనిపోవాలని, కానీ కొన్ని వారాల నుంచి మాత్రమే సీరియస్గా మేము దీంట్లోకి ఈ ఐడియాలోకి వచ్చాము అనేది ఆమె చెప్తుంది. సో 3 రోజుల నుంచి ఒకరినొకరు పొడుచుకుంటున్నామని చెప్తుంది. దానికి సంబంధించి కూడా గాయాలు ఫ్రెష్గా ఊన్సా లేకపోతే 3 days ముందు ఊన్సా అనేది కూడా చెప్పచ్చు అన్నమాట. అది కాకుండా ఏమన్నా కమ్యూనికేషన్స్ అంటే ఫోన్లో చాటింగ్ కానీ ఫోన్ కాల్స్ కానీ వీళ్ళిద్దరి మధ్య నడిచాయా? ఎందుకంటే ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు వీళ్ళిద్దరు ఫోన్లలో మాట్లాడుకోవడం, మెసేజ్లు పెట్టుకోవడం ఏదో ఒకటి జరుగుంటే అది సాక్ష్యంగా పనికొస్తుంది. ఇవేవి లేనప్పుడు ఇంకా ఈ మీద అయితే అనుమానం, ఆల్రెడీ తల్లి అనుమానం వ్యక్తం చేస్తుంది కాబట్టి చెప్పలేము. సో ఈ మొక్కలు హత్య చేసి ఉంటే ఏ కారణం అంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉండొచ్చు, ఆర్థిక కారణాలు, లేకపోతే భర్తకి ఏమన్నా అఫైర్ ఉండి ఈమె అది భరించలేక అతన్ని చంపేసి ఉండొచ్చు, లేకపోతే భర్తను చంపేస్తే అప్పులోళ్ళు మన జోలికి రారు, ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వస్తుంది అనుకొని ఆమె ఏమన్నా భర్తను చంపేసి ఉండొచ్చు. ఇలాగా ఆమెకు మోటివ్ ఏంటి అనేది కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ రామకృష్ణారెడ్డి తల్లి వాళ్ళు రంగంలోకి దిగి కంప్లైంట్ చేశారు, కానీ రమ్యకృష్ణ పేరెంట్స్ పెద్దగా బయటికి రావట్లేదు. అంటే రమ్యకృష్ణకి వాళ్ళ పేరెంట్స్కి ఫ్యామిలీకి మధ్య కూడా గ్యాప్ కనబడుతుంది. సో ఆమెకి ఏ అండదండలు కుటుంబం నుంచి లేదు అనేది కూడా ఇప్పుడు వరకు మనకు అందుతున్న సమాచారం. సో కాబట్టి ఏదేమైనా ఆమె బతికినా కూడా ఆమెకు కూడా చాలా కష్టాలే పొంచి ఉన్నాయని మనం చెప్పచ్చు. ఏదేమైనా దురదృష్టకరమైన సంఘటనగా మనం అనుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.